హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో డిసెంబర్ 16th to 31st వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్కి సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ని ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. సో టాపిక్స్లోకి వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్స్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అతి త్వరలో ఆఫర్స్ అన్నీ కూడా ముగియబోతున్నాయి. ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్న చివరి ఆఫర్స్. అండ్ అభ్యర్థులందరికీ ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంది, మన CA 360 2026 క్లాసెస్ అనేవి January 1st 2026 నుండి ప్రారంభం కానున్నాయి. సో కోర్స్ యొక్క ప్రత్యేకతలను మీకు చాలాసార్లు చెప్పాను. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, డైలీ కరెంట్ అఫైర్స్ PDFs, మంత్లీ సెగ్మెంట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ వీడియోల రూపంలో, PDFల రూపంలో, అండ్ ఇయర్ ఎండ్లో మీకు ఇయర్ రౌండ్ ఆఫ్ PDF కానివ్వండి, ఎవ్రీ మంత్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి PDF రూపంలో, అవన్నీ కూడా ఈ కోర్సులో అందుబాటులో ఉంటాయి. సో డిస్క్రిప్షన్ చూడండి, కోర్స్ డిస్క్రిప్షన్. సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓన్లీ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, PDFs మాత్రమే కావాలనుకుంటే ఈ కోర్స్ని మీరు పొందవచ్చు. ఓకేనా? సో ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. సో ఈరోజు యూటిలైజ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వస్తే ఫస్ట్ టాపిక్, ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతాలీ భాషలో రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ అధికారిక భాష గురించి కానివ్వండి, సంతాలీ భాష గురించి కానివ్వండి, రాజ్యాంగంలో దాని స్థానం ఎక్కడుందంటే ఏ షెడ్యూల్లో ఉంది, సంతాలీ భాషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో రాజ్యాంగంలో జోడించారు, ఇటువంటి పాయింట్స్ పైన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టాటిక్ పార్ట్ని కంప్లీట్ చేసి ఈ టాపిక్కి వద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. సో రాజ్యాంగంలో రకరకాల షెడ్యూల్ గురించి మనం చూస్తాం. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూళ్ళు ఉండేవి? 8 షెడ్యూళ్ళు ఉండేవి. 8 కాస్త 12కు చేరింది. ఒక కొత్త షెడ్యూల్ని జోడిస్తున్నామంటే రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు January 26th 1950 అప్పుడు అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగంలో 8 షెడ్యూళ్ళు ఉండే, ప్రస్తుతం 12 షెడ్యూల్కు చేరిందా సంఖ్య. మరి ఒక్కొక్క షెడ్యూల్ ఏం తెలుపుతుంది అనేది పోటీ పరీక్షలో మనం ప్రశ్నగా చూసే అవకాశం ఉంటుంది. అందులో 8th షెడ్యూల్ 8 అనేది ఏం తెలుపుతుంది అంటే అధికారిక భాషల గురించి తెలుపుతుంది. అధికారిక భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై అవర్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలకు సంబంధించి. మరి 8th షెడ్యూల్లో మొదట్లో 14 భాషలు ఉండే, ప్రస్తుతం 22కు చేరింది ఆ సంఖ్య. మరి ఆ 22 భాషలు ఏంటో కూడా తెలియాలి, అవగాహన ఉండాలి. మొదటి నుండి ఉన్న భాషలేంటి, సవరణల ద్వారా చేర్చబడిన భాషలేంటి, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ 14 లాంగ్వేజెస్ ఏంటో ఒకసారి చూడండి. రీజన్ వైజ్గా చూద్దాం. మన సౌత్ ఇండియాలో చూస్తే ఒక్కొక్క రాష్ట్రం ఆధారంగా ఒక్కొక్క భాషని మనం లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుగు తీసుకున్నాం అనుకోండి. తెలుగు విషయానికి వస్తే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి చూడవచ్చు ఒక భాష. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో కన్నడ, తమిళనాడులో తమిళము, కేరళలో మలయాళము. సో 4 భాషలు అయినాయి కదా. ఈ 4 గుర్తుంచుకోండి, ప్రాంతాల వారీగా గుర్తుంచుకోండి, మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో మాట్లాడే భాషలు. ఇకపోతే దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావు, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన భాషలు 3. వాటిని ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ. హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ. సో ఈ 3 + 4 ఎంత అయింది? 7 అయింది. అంటే ఇంకా 7 భాషలు మనకి ఇప్పుడు తెలియాలి. అందులో అబ్జర్వ్ చేస్తే అస్సామీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, కశ్మీరీ, ఒడియా గుర్తుపెట్టుకోండి. సో మొత్తం ఇవి 7 అండ్ ఇవి 7, 14కి చేరింది కదా. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు
8th షెడ్యూల్లో అధికారిక భాషలుగా ఈ 14 భాషలు స్థానాన్ని పొందినాయి. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా భాషలను చేరుస్తూ వచ్చారు. ఆ సంఖ్య 22కు చేరింది. మరి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ భాషను ఎన్నవ భాషగా చేర్చారు ఇలాంటివి అడుగుతారు. మరి 15వ భాషగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 15th లాంగ్వేజ్గా సింధీని చేర్చడం జరిగింది. సో సింధీని రాజ్యాంగంలో చేర్చడానికి ఏ రాజ్యాంగ సవరణ చేశారు అంటే 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ ఇయర్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక ఆ తర్వాత 3 భాషలు గుర్తుంచుకోండి. మణిపూర్, నేపాలీ, కొంకణి. మణిపురి, నేపాలీ, కొంకణి. ఈ 3 భాషలను కూడా మనం అబ్జర్వ్ చేస్తే 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 15 + 3 ఎంత 18కి చేరింది. ఇక చివరిగా భాషల చేర్పు విషయంలో, చేరిక విషయంలో చివరిగా రాజ్యాంగ సవరణ కనుక మనం అబ్జర్వ్ చేస్తామనుకోండి 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 2003 ఇయర్లో 4 భాషల్ని రాజ్యాంగంలో చేర్చారు. ఆ 4 భాషలు ఏంటంటే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. మొత్తం ఎంతకు చేరింది? 22కు చేరింది. క్లియర్. ఇలా చదవాలి. ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించి బేసిక్స్ నేర్చుకోవాలి. ఇక్కడ నేను సంతాలి భాష అంటున్నాను. సంతాలి భాషని రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చారని అడుగుతారు. 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా 4 భాషలను చేర్చారు కదా, అందులో సంతాలి భాష ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో 22 భాషలు ఉంది. ఇంకొకటి మీకు షెడ్యూల్ విషయాన్ని పక్కకు పెడితే రాజ్యాంగంలో భాగాలపైన కూడా క్వశ్చన్ అడుగుతారు. ఒక భాగం ఉంది అంటే ఆర్టికల్ బ్రాకెట్స్ గుర్తుంచుకోవాలి. మరి అధికారిక భాష అనే ఒక భాగం గురించి మనం ఎక్కడ చూస్తాము? 17th పార్ట్ 17వ భాగము ఆర్టికల్ 343 నుండి 351 వరకు. సో లింక్ అవ్వాలి. రాజ్యాంగాన్ని మనం ఫింగర్ టిప్స్ పైన గుర్తుపెట్టుకోవాలి. అలా అయితేనే అప్లికేషన్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో ఇది. ఇక సంతాలి భాష ఎక్కువగా మనము ఒడిషా స్టేట్లో కానివ్వండి, పరిసర రాష్ట్రాల్లో కానివ్వండి మాట్లాడే విధంగా చూస్తాము. సంతాలి అనేది భాష మాత్రమే. సంతాలి భాషకి లిపి ఏంటి? ఏ లిపిలో సంతాలి భాషని రిప్రజెంట్ చేస్తారు అంటే ఆల్చికి లిపిలో రిప్రజెంట్ చేస్తారు. మనకు భాష అంటే ఏంటి, లిపి అంటే ఏంటో క్లారిటీ ఉండాలి. భాష అంటే మనం మాట్లాడేది, మనం పలికేది. లిపి అంటే రాసేది. తెలుగు భాష ఉంది, లిపి ఉంది. తెలుగులో మాట్లాడతాము, తెలుగులో రాస్తాము. ఇంగ్లీష్ భాష ఉంది, లిపి ఉంది. అండ్ హిందీ విషయానికి వచ్చినాం అనుకోండి, హిందీ భాష మాత్రమే. హిందీకి హిందీ లిపి అనేది లేదు. దేవనాగరి లిపిలో మనం రిప్రజెంట్ చేస్తాం. అలా సంతాలి అనేది భాష మాత్రమే. సంతాలి భాషని ఏ లిపిలో రిప్రజెంట్ చేస్తారంటే ఆల్చికి. గుర్తుంచుకోండి. ఓకేనా. సో రీసెంట్గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి మదర్ స్టేట్ అంటే ఓన్ స్టేట్ ఏంటి? ఒడిషాలో మాట్లాడే భాష అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆల్చికి లిపి రాజ్యాంగం అందుబాటులోకి రావడం ద్వారా సంతాలి ప్రజలు తమ మాతృభాషలో రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో గిరిజనులు సంతాలి భాషను మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగం గురించి, మన గొప్పతనం గురించి తెలుసుకుంటూ ఉంటారు. సరిపోతుంది. ఓకేనా. రైట్, ఫైన్. సంతాలి భాషలో రాజ్యాంగాన్ని తీసుకురావడానికి కృషి చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారి బృందాన్ని రాష్ట్రపతి గారు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఎనఫ్. ఓకేనా. రైట్. సో ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక టాపిక్ని మనం వార్తల్లో చూస్తున్నప్పుడు కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన అడిషనల్ పాయింట్స్ని చూడాలి. ఆ విధంగా ప్రిపరేషన్ కనుక మనం కొనసాగించడం అనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. క్లియర్. ఓకేనా. ఎనఫ్. ఇక ఈ December 16th నుండి 31st వరకు వార్తల్లో నిలిచిన అంశాల్లో కరెంట్ పాలిటీలో భాగంగా మనం డిస్కస్ చేయాల్సిన మరొక అంశం ఏంటంటే రీసెంట్గా బాంబే హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా బాంబే హైకోర్టు కూడా పలికిన మాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
మనం పద్మ పురస్కారాల గురించి చూస్తాం ఎవ్రీ ఇయర్ కూడా. పద్మ అవార్డ్స్, పద్మ పురస్కారాలు, వాటిని పేరుకి ముందు కానీ అంటే ప్రిఫిక్స్గా కానీ సఫిక్స్గా కానీ జోడించకూడదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగంలో పార్ట్ 3లో కనుక మీరు చూసారనుకోండి, ఫండమెంటల్ రైట్స్ గురించి చూస్తాం కదా, ప్రాథమిక హక్కుల గురించి చూస్తాం కదా. ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కులను చూస్తాం మనం. అందులో ఆర్టికల్ 14, 15, 16, 17, 18 రైట్ టు ఈక్వాలిటీ అంటాం. అందులో ఆర్టికల్ 18 క్లాస్ 1ని ఈ టాపిక్కి లింక్ చేసుకోవాలి. ప్రత్యేకమైన పేర్లు కానీ బిరుదులు కానివ్వండి, వ్యక్తి పేరు ముందు కానీ వెనక కానీ జోడించడం అనేది నిషేధం రాజ్యాంగం. ఎందుకంటే అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి ఒకప్పుడు రాజ్ బహదూర్ అని ఇలాంటి పేర్లు ఉండేవి, దేశ్ముఖ్ అని సర్దేశ్ముఖ్ అని అలాంటివి ఉండేవి. అటువంటి వ్యవస్థలో ఆ పేర్లు అనేవి ఒక చిహ్నంగా చూసేవారు. ఇప్పుడు అటువంటి వ్యవస్థ లేదు కదా, పక్కన పెట్టేస్తే. ఇప్పుడు పద్మ పురస్కార గ్రహీతలు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు ముందట పద్మశ్రీ ఫలానా వ్యక్తి అని అలా పెట్టకూడదు అన్నట్టు. దీనికి సంబంధించి మనం ఆర్టికల్ 18 క్లాస్ 1ని లింక్ చేసుకోవాలి. అండ్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు రూపంలో కూడా చెప్పింది. 1995 ఇయర్. సో 1995 ఇయర్లో బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పద్మ ఇవి పురస్కారాలు, అవార్డులు మాత్రమే, బిరుదులు కానీ ప్రత్యేకతను సూచించే ఒక పేర్లు కానీ పేర్లకు ముందు జోడించమని ఎక్కడ చెప్పలేదు. వాటి జోడించకండి, ప్రిఫిక్స్గా కానివ్వండి సఫిక్స్ కానీ జోడించడం అనేది తప్పు అని చెప్పడం జరిగింది. లింక్ చేసుకోవాలి. సేమ్ అదే తీర్పుని ఇప్పుడు బాంబే హైకోర్టు కూడా రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఎనఫ్. సో ఈ విధంగా లింక్ చేసుకోవాలి. ఇక పద్మ పురస్కారాల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా పద్మ పురస్కారాల ప్రకటన అనేది ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాల ప్రకటనని చూస్తాము. ఏ మంత్రిత్వ శాఖ నుండి చూస్తాము? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మరి పద్మ పురస్కారాల ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ప్రారంభమైన 1954. ఇవన్నీ లింక్ అవ్వాలి. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. సో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇటువంటి పౌర పురస్కారాలు అధికారిక బిరుదులు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అవార్డులను ఎవరు కూడా తమ పేర్ల ముందు కానీ వెనుక కానీ ఉపయోగించరాదని కోర్టు తేల్చి చెప్పింది. 2004లో పద్మశ్రీ అవార్డు పొందిన శరద మోరేశ్వర్ హర్దీకర్ తన పేరు ముందు పద్మశ్రీ అని వాడటంపై విచారణ సందర్భంగా కోర్టు రీసెంట్గా ఈ అభ్యంతరాన్ని చెప్పడం జరిగింది. ఎనఫ్. ఇదంతా కూడా మీకు ఇచ్చే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకేనా, సరిపోతుంది. ఇక రీసెంట్గా డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 19 వరకు పార్లమెంటు సమావేశాలు అనేవి జరిగినాయి. పార్లమెంటుకి సంబంధించి మనం ఏ భాగంలో నేర్చుకుంటాము? పార్ట్ 5లో భాగంగా పార్లమెంటు గురించి నేర్చుకుంటాము. ద్విసభ విధానం అని చెప్పేసి ద్విసభ విధానము మనం ఆర్టికల్ 79 నుండి 122 వరకు పార్లమెంటు గురించే చూస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్లమెంట్లో మనం ద్విసభ విధానం బైకామరలిజంని చూస్తున్నాం. లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. మరి పార్లమెంటు సమావేశాలు అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఆర్టికల్ లింక్ చేసుకోండి. ఆర్టికల్ 85 వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంటు సమావేశాలని సమన్ చేసేవారు, ప్రోరోగు చేసేవారు లేదా ఈ అధికారం అనేది రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అంటే రాష్ట్రపతికి ఇచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమన్స్ అండ్ ప్రోరోగ్స్ పార్లమెంటరీ సెషన్స్. అధికారికంగా ప్రారంభించడము సమను, అధికారికంగా ముగింపు పలకడం అనేది ప్రోరోగ్ ఈజ్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 85. ఎనఫ్. ఇకపోతే ఇప్పుడు ఏమంటున్నాను, ప్రస్తుతము 18th లోక్సభ అనేది అధికారంలో ఉంది. 2024లో మనం ఎలక్షన్ చూసాం కదా, 2029 వరకు 18th లోక్సభకి సంబంధించి 6th సెషన్, ఒక సెషన్ యొక్క ముగింపు మరొక సెషన్ యొక్క ప్రారంభం అనేది 6 నెలలకు మించకుండా సభా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మరి ఈ సమావేశాలు ముగిసినాయి. ఇందులో దాదాపు 10 బిల్లులను ప్రవేశపెడితే 8 బిల్లులు పాస్ అయినాయి అంట. సో ఏదైనా ఒక బిల్లు ఇరు సభల్లో ప్రవేశపెట్టిన తర్వాత, అంటే లోక్సభ రాజ్యసభ ఇరు సభల్లో ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వస్తుంది. రాష్ట్రపతి గారు ఆర్టికల్ 111 ఆధారంగా ఆ బిల్లుకు గనక ఆమోదముద్ర వేశారనుకోండి, ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. సరిపోతుంది. మరి ఈ సెషన్లో, ఏ సెషన్లో? 6th సెషన్ ఆఫ్ 18th లోక్సభ. ఇందులో
10 బిల్లులను ప్రవేశపెడితే అందులో 8 బిల్లులు సభ ఆమోదం తెలుపబడ్డాయి అంట. ఓకేనా? ఆ బిల్లులు ఏంటి అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు తక్కువ, కానీ అందులో మాత్రం రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండింటి గురించి మనము నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. సో ఇదంతా కూడా మీకు ఎలాగో నేను పీడిఎఫ్ అనేది మన యాప్లో CA 360 2025 కోర్సులో ఈ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ బిల్లులు ఏంటో చూడండి సరిపోతుంది. అందులో చట్టరూపం దాల్చిన 2 కీలకమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం చూడాలి. అందులో ఒకటి VBG రామ్జీ బిల్ చట్టరూపం దాల్చింది. అంటే ఏంటి? ఆ బిల్లు ఇరు సభల ఆమోదం తెలపబడిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆర్టికల్ 111 ఆధారంగా ఆమోదించినాక చట్ట రూపంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా కొంత కాంట్రవర్సీ అనేది మనం చూసాము. సో ఈ VBG రామ్జీ బిల్ అనేది కొంత కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం ఏంటి, మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరుని ఇప్పటివరకు ఉన్న ఉపాధి హామీ చట్టానికి సంబంధించి ఉంటే దాన్ని తొలగించి ఈ వికసిత భారత్ అనే పేరు పెట్టారు అని కొంతమంది విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పేర్లు అనేవి ఇంపార్టెంట్ కాదు, ఆ చట్టం అనేది ఎటువంటి బెనిఫిట్ని ఇవ్వబోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవస్థలో మార్పులు వస్తాయి. సో ఇక్కడ ఒక మార్పుగా మీరు చూడండి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడుగుతారు VBG రామ్జీ బిల్. అసలు VBG రామ్జీ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. ద వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడుగుతారు. సో ఈ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. సింపుల్గా చెప్పాలంటే పని హక్కును కల్పించడం కోసము చట్టరూపంలోకి రావడం జరిగింది. గతంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 అని చూసాం కదా, సేమ్ అదే ఇప్పుడు కొత్త రూపము. ఓకేనా? మరి పాతదానికి కొత్తదానికి డిఫరెన్సెస్ ఏంటి అంటే పాత చట్టానికి ఇప్పుడు కొత్త చట్టానికి డిఫరెన్సెస్ ఏంటి, పని దినాల్లో మార్పు ఏమని వచ్చింది, ఇటువంటివి చూడాలి. అండ్ రాజ్యాంగంలో ఆర్టికల్ 41ని మీరు లింక్ చేసుకోవాలి. పని హక్కును కల్పించడం జరుగుతుంది. ఆర్టికల్ 41 DPSPs డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మనం ఆదేశిక సూత్రాలు అంటాం కదా, పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కి మరియు కొత్తగా తీసుకువస్తున్న చట్టానికి మధ్య తేడాలేంటో ఈ స్లైడ్లో చూద్దాం. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ నుండే పోటీ పరీక్షల్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉపాధి హామీ చట్టం 2005 ఉంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ నరేగా అంటాము. సో ఏడాదిలో 100 రోజుల పాటు గ్రామీణులకు ఉపాధి హక్కుగా లభ్యంగా ఉంది. ఉపాధి హక్కును కల్పించింది 100 రోజుల పని దినాలని. డిమాండ్ బట్టి నిధులు అనే విధానంతో పథకాన్ని అమలు చేశారు. ఇప్పటివరకు ఏడాది పొడవునా ఉపాధి పనులకు కేంద్రం గ్యారంటీ అనేది ఇచ్చింది. ఇప్పటివరకు ప్రజలు డిమాండ్ చేసిన 15 రోజుల్లోగా పని కల్పించకుంటే నిరుద్యోగ వృత్తిని కూడా పొందే హక్కును ఈ చట్టంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే 2005 నుండి ఉందో దానిలో చెప్పడం జరిగింది. కూలీల వేతనాలు 100% కేంద్రమే భరిస్తుంది, అలాగే 75% మెటీరియల్ ఖర్చును కేంద్రమే భరిస్తుందని చెప్పారు. ఇక 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి అనుగుణంగా ఉపాధి హామీ పనుల ప్రణాళిక రూపకల్పనపై గ్రామ సభలకే నిర్ణయాధికారాన్ని ఇచ్చారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టంలో చూసిన కొన్ని అంశాలు. మరి మార్పు ఏం చోటు చేసుకోబోతుందో చూడండి. ప్రణాళికలు సిస్టంలకు సరిపోతేనే ఉపాధి ఇస్తారంట. వ్యవసాయ పీక్ సీజన్లో 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేస్తామని చెప్పారు. హార్వెస్టింగ్ ఆ సమయం ఉంటుంది కదా అప్పుడు. కేంద్రం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు ఉంటుందంట. అంటే సింపుల్గా చెప్పాలంటే కేంద్రం చెప్పినట్టుగానే, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే అమల్లోకి రాబోతుంది. కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చు అయితే ఆ ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వాలకి వేస్తారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉపాధి నిధుల చెల్లింపు నిష్పత్తి ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ రాష్ట్రాలకు 90:10గా, మిగిలిన రాష్ట్రాలకు 60:40గా ఖరారు చేశారు ఈ కొత్త చట్టంలో. వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా రాష్ట్రాలకు పంచాయతీలకు మార్గనిర్దేశం చేస్తారంట. ఇక నిధుల పరిమితిలోనే 125 డేస్ ఉపాధి హామీ అనేది ఇందులో చెప్తున్నారు. ఓకేనా? సో సరిపోతుంది. ఇదంతా కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్గా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఈ ఫుల్ ఫామ్ పైన అడుగుతారు. ఓకేనా? ఇక అబ్జర్వ్ చేస్తే ఇంకొక బిల్లు చట్టరూపం దాల్చింది. ఆ బిల్లు ఏంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. శాంతి బిల్
చట్టరూపంలోకి రావడం జరిగింది. శాంతి బిల్లు ఇరు సభల ఆమోదం తెలపబడిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చింది. ఆర్టికల్ 111 ఆధారంగా చట్టరూపంలోకి రావడం జరిగింది. మరి శాంతి బిల్ ఫుల్ ఫామ్ ఏంటి? శాంతి ఫుల్ ఫామ్ ఏంటంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. శాంతి బిల్ బికేమ్ యాక్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఈ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత దాని పర్పస్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా న్యూక్లియర్ సెక్టర్ ఉంటుంది కదా, అణురంగం ఉంటుంది కదా, అణురంగంలో లేదా అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అట్రాక్ట్ చేయడం, సింపుల్గా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ పాయింట్ చూడండి. అణురంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్లుకు రాష్ట్రపతి గారు ఆమోదము తెలపడం జరిగింది. భారతదేశంలో అణు రియాక్టర్లు లేదా న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే మనకు కొన్ని ప్రాంతాలు టక్కున గుర్తుకు రావాలి. తారాపూర్, జైతాపూర్ ఎక్కడ మహారాష్ట్రలో ఉన్నాయి, కైగా కర్ణాటక, రావత్బట్ట రాజస్థాన్ అండ్ కాక్రపార గుజరాత్, నరోరా యూపీ, కూడంకులం తమిళనాడు, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రానున్న రోజుల్లో అణురంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కువగా ఉండబోతున్నాయి. అందుకోసమే ఉద్దేశించబడింది ఇది, ప్రైవేట్ రంగాన్ని అణురంగంలో ప్రోత్సహించడం కోసము. పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన ఈ బిల్లుకు డిసెంబర్ 20వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపారు. ఈ కొత్త చట్టం పౌర అణురంగానికి సంబంధించిన అన్ని చట్టాలను సమగ్రంగా కవర్ చేస్తూ ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా రూపొందించబడింది. శాంతి చట్టం అమల్లోకి రావడంతో అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 మరియు సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 రద్దవుతాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు శాంతి చట్టం అమల్లోకి వస్తే ఏమేమి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ ఏమేమి రద్దు అవుతాయి, వేటి స్థానంలో అమల్లోకి వస్తుందని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొత్త చట్టం ప్రకారం ప్రైవేట్ కంపెనీలు మరియు జాయింట్ వెంచర్లు అణు విద్యుత్ ప్లాంట్లను స్వయంగా నిర్మించి నిర్వహించే అవకాశాన్ని కల్పించబడిందంట. అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మరియు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి లైసెన్స్ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అయితే యురేనియం, థోరియం వెలికితీత, శుద్ధి, ఐసోటోపిక్ సపరేషన్, స్పెంట్ ఇంధన రీప్రాసెసింగ్, హై లెవెల్ రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ, భారజల ఉత్పత్తి వంటి కీలక కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి అంట. ఎనఫ్. ఓకేనా? సో అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక అపాయింట్మెంట్స్, మన పాలిటీకి సంబంధించి కొన్ని పదవుల గురించి చూస్తాము. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ భారతదేశంలో హైయెస్ట్ లీగల్ ఆఫీసరు అటార్నీ జనరల్. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 76లో భాగంగా మనం అటార్నీ జనరల్ గురించి చూస్తాం. ప్రస్తుతం వెంకట్రమణి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత పదవి వచ్చేసి సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటారు. ప్రస్తుతం తుషార్ మెహతా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అటార్నీ జనరల్ ఏమో కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధ పదవి, సోలిసిటర్ జనరల్ ఏమో చట్టబద్ధం స్టాచ్యుటరీ. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా న్యూస్లో ఉన్న ముగ్గురు పర్సన్స్ ఎవరంటే అదనపు సోలిసిటర్ జనరల్స్. అదనపు సోలిసిటర్ జనరల్స్ వాళ్ళ నియామకం అనేది రీసెంట్గా ముగిసింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆధ్వర్యంలో. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్కి ఎక్స్ అఫిషియో హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చట్టబద్ధంగా ఏర్పాటైన పదవి అన్నాను కదా. ఇక్కడ ఒక ఇయర్ గుర్తుంచుకోండి. లా ఆఫీసర్స్ కండిషన్ ఆఫ్ సర్వీస్ రూల్స్ 1987 ఆధారంగా సోలిసిటర్ జనరల్ అనేవారు పనిచేస్తారు. వీళ్ళు అడిషనల్ పదవి. ఆ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. 2025 డిసెంబర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఉన్న అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సోలిసిటర్ జనరల్స్గా ముగ్గురు సీనియర్ న్యాయవాదుల నియామకాన్ని ఆమోదించింది. సీనియర్ అడ్వకేట్స్ దవీందర్ పాల్ సింగ్, కనకమేడల రవీంద్ర కుమార్, అనిల్ కౌశిక్లను అదనపు సాలిసిటర్ జనరల్స్గా నియమించారు. సో న్యాయ వ్యవస్థలో కీలక పదవులు అని చెప్పవచ్చు. ఈ ముగ్గురు సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ తరపున న్యాయవాదనలు వినిపించున్నారు. అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్, అడిషనల్ సోలిసిటర్ జనరల్ వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం పైన పలానా కేసులు పడతా ఉంటాయి కదా. ప్రతిసారి కేంద్రం వచ్చి కోర్టుకు వచ్చి హాజరయ్యి వినిపించదు కదా. సో కేంద్ర ప్రభుత్వం సంబంధించి దేశంలో ఏ న్యాయస్థానంలో ఎక్కడ కేసులు నమోదైనా కూడా అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ ఇలా అడిషనల్ సోలిసిటర్ జనరల్స్ కేంద్ర ప్రభుత్వం తరపున వాదిస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 3 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీళ్ళు పదవిలో ఉంటారంట. రైట్.
సో అటార్నీ జనరల్ తర్వాత సోలిసిటర్ జనరల్, అదనపు సోలిసిటర్ జనరల్స్ ప్రభుత్వ ప్రధాన న్యాయ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2021 తీర్పుపై సుప్రీంకోర్టు సవరణలు. తాత్కాలిక లేదా అడ్హాక్ జడ్జీల పాత్రపై స్పష్టత. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అడ్హాక్ జడ్జెస్ గురించి మనము వినగానే మనకు రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ గుర్తుకు రావాలి. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 5లో మనము ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీం జ్యుడిషియరీ ఇన్ ఇండియా గురించి నేర్చుకుంటాం కదా, అందులో ఆర్టికల్ 127ని లింక్ చేసుకోండి. ఇక పార్ట్ 6లో భాగంగా హైకోర్ట్ అనే ఒక టాపిక్ని కూడా మనం నేర్చుకుంటాం కదా, అందులో ఆర్టికల్ 224 ఇలాంటివి మనం లింక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అపరిష్కృత క్రిమినల్ కేసుల సత్వర విచారణ కోసం మాజీ న్యాయమూర్తులను తాత్కాలిక లేదా అడ్హాక్ జడ్జీలుగా నియమించేందుకు 2021లో ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలను సుప్రీంకోర్టు తాజాగా సవరించింది. ప్రస్తుతం సిజేఐగా ఎవరున్నారు? జస్టిస్ సూర్యకాంత్ గారు కదా. జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని ధర్మాసనము ఈ సవరణలను ప్రకటించింది. దాని ప్రకారం ఏంటంటే తాత్కాలిక జడ్జిలు ఏకసభ్య లేదా ద్విసభ్య ధర్మాసనాలకు నేతృత్వం వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే రెగ్యులర్ జడ్జి నేతృత్వంలోని ధర్మాసనంలో తాత్కాలిక మాజీ న్యాయమూర్తిని జూనియర్ భాగస్వామ్యం చేర్చడం తగదని అభిప్రాయపడింది. సరిపోతుంది. ఓకేనా. రెగ్యులర్ జడ్జిలతోనే ధర్మాసనం ఏర్పాటు చేయాలా లేదా ఒకరు లేదా ఇద్దరు తాత్కాలిక జడ్జిలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం పరిస్థితులు అవసరాలకు అనుగుణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీసుకోవచ్చని తెలిపింది. ఎనఫ్. ఓకేనా. సో ఆర్టికల్ 224A హైకోర్టులకు సంబంధించి, సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 127ని లింక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి నేను ఈ టాపిక్ని ఇండికేటివ్గా చెప్పాను. మీకు చాలా టాపిక్స్ మీరు January 1, 2025 నుండి మొదలుకొని మన CA 360 2025 కోర్సులో చాలా టాపిక్స్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ నేర్పించాను. ఏవైతే ఆల్రెడీ చాలాసార్లు రిపిటేషన్గా మనం చేసామో వాటిని ఇక్కడ మీకు డైరెక్ట్ ఇండికేటివ్గా చెప్పినా కూడా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది మనకు టాపిక్. సో ఇవి ఫ్రెండ్స్ 2025 డిసెంబర్ 16th to 31st వరకు వార్తలు నిలిచిన, కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్కి సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా. అందులో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజే మీకు నచ్చిన కోర్స్ని పొందండి. అండ్ ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఫ్రీ పీడిఎఫ్గా మన యాప్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఇప్పటికే మీకు డిసెంబర్ మంత్కి సంబంధించిన సెగ్మెంట్ వైజ్ కరెంట్ అఫైర్స్ని మన యాప్లో ఫ్రీగా ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ కంటెంట్ని కూడా చూడండి. ఓకేనా. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.